బెంగుళూరుకైతే వచ్చేసా. వచ్చేసి ఒక పీజీలో ఉన్నా. పీజీలో ఉండి ఫుల్ స్టాక్ పైథాన్ అయితే కోర్స్ తీసుకున్నా. తర్వాత డీఎస్ఏ కోర్స్ తీసుకున్నా. ఇవన్నీ తీసుకొని రోజు వెళ్ళేవాడిని. ఒకటి ఆఫ్‌లైన్‌లో తీసుకున్నా. ఒకటి ఆన్‌లైన్‌లో తీసుకున్నా. ఇలా రోజు వెళ్ళేవాడిని, చదువుకుండేవాడిని రూమ్‌లో కూర్చొని. రోజు ఆలోచనలే వచ్చాయి. కన్సల్టెన్సీకెళ్ళేవాడిని. ఎళ్లి జాబ్స్ గురించి అడిగేవాడిని. నాకు ఏ జాబ్ వచ్చేది గాదు. ఒక 3 నెలలు అలాగనే గడిపేశా. ఇంటి నుంచి డబ్బులు పంపించుకోవడము అలానే చేశా. ఇంటి నుంచి డబ్బులు పంపించుకోవడము అయిపోతది. తర్వాత మళ్ళీ కన్సల్టెన్సీకి గాని, వాళ్ళకి ఈళ్ళకు ఒక 1000, 2000 అట్ట ఇవ్వడము, పోగొట్టుకోవడము. జాబ్ ఏమి వచ్చేది గాదు. ఫైనల్‌గా ఒక నా ఫ్రెండ్ రిఫర్ చేస్తే, "ఇక్కడ పలానా దగ్గర జాబ్స్ ఉన్నాయిరా. ఈ మామూలు నార్మల్ జాబ్సు. కనీసం సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చేంత వరకైనా ఈ జాబ్ జేసుకో" అంటే నాకు బాగుంది. ఇంట్లో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని జెప్పేసి నేను ఆ జాబ్‌కెళ్ళిపోయా. ఆ జాబు ఒక, ఒక రోల్‌కి పిలిచి ఇంకొక రోల్ ఇచ్చేసారనమాట. పోయా మంచిగా సాలరీనే వస్తాంది. 22,000 వచ్చేది. పీఎఫ్‌లు అవి ఇవి కట్ అయిపోయి. తర్వాతేంటంటే నైట్ షిఫ్ట్ ఏసారనమాట. ఫస్ట్ డే షిఫ్ట్ ఉండేది. నైట్ షిఫ్ట్ ఏసారు. నైట్ షిఫ్ట్ ఏసినప్పటి నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది. నిద్ర తక్కువైపోయేది. అలాగా జాబు 3 మంత్స్ కంటిన్యూ జేసేసా. 3 మంత్స్ జాబు చేసుకుంటూ ఇంటికి అంటే నా ఖర్చులన్నీ పోయి, నాకు ఏం అలవాట్లంటే సిగరెట్టు, మందు ఇలాంటియి ఏం అలవాట్లు లేవు గాబట్టి, ఒక 9,000, 10,000 అట్ట ఇంటికి పంపించేవాడిని. ఆ 22,000లోనే నా పీజీకి, నా ఖర్చులకి అయన్నీ పోగా ఒక 10,000, 9,000 అట్ట ఇంటికి పంపించేవాడిని. ఇలా ఒక 3 మంత్స్ సాగింది